అల్లు అర్జున్ తన ఇంటి పేరు మార్చుకున్నాడా? అల్లు అనే పేరుకు బదులు గిల్లు అనే పేరు తగిలించుకున్నాడా? ఇదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. బన్నీ ఏం చేసినా, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. లేటెస్టుగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ నటీనటులకు అందజేసిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో కూడా అల్లు అర్జున్ తన తిక్కేంటో చూపించాడనుకుంటున్నారు చాలామంది. ముఖ్యంగా అల్లు అర్జున్ బిహేవియర్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవర్ యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడని కొంతమంది విమర్శిస్తుంటే, మన హీరో అంతేనండి అంటున్నారు అల్లు ఫ్యాన్స్. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని మరీ స్టేజ్ మీద రఫ్ఫా నరుకుతానే డైలాగ్ చెప్పాడు బన్నీ. వినేవారికి, చూసేవారికి ఎలా ఉన్నా సరే బన్నీ చెప్పిన డైలాగ్ అనవసరంగా మరోసారి ముఖ్యమంత్రితో కయ్యానికి కాలు దువ్వినట్టే ఉందనుకుంటున్నారు చాలామంది. అవసరమా ఆ ఓవర్ యాక్షన్, అవసరమా అని కూడా కామెంట్ చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా అవార్డును ప్రకటించడం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. ఎందుకంటే వివాదాలెక్కడున్నా, అతడి ప్రవర్తన ఎలా ఉన్నా నటన పరంగా బన్నీని మెచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంధ్య థియేటర్ వివాదం తర్వాత వ్యక్తిగతంగా ఎక్కడా బన్నీపై ప్రభుత్వం తమ అధికారాన్ని ప్రదర్శించలేదు, అస్సలు పట్టించుకోనే లేదు. కేవలం అవార్డు ప్రదానం చేయడానికి మాత్రమే పిలిపించారు. కానీ స్టేజ్ మీద అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు, ఆయన చెప్పిన డైలాగులకు ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టే ఉందంటున్నారు చాలామంది. ఎవరైనా ఢీ కొట్టడానికి వస్తే తొక్కి నార తీయడం సీఎం రేవంత్ లక్షణం. మహా నాయకుల్నే చెడ్డిలో తొండలు వదులుతా అని భయపెట్టిన మనిషి. అలాంటిది హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు అల్లు అర్జున్ రేవంత్ ముందు రఫ్ఫా నరుకుతాని డైలాగ్ చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. డైలాగ్ చెప్పడానికి పర్మిషన్ అడిగాడు కరెక్టే. పుష్ప సినిమాలో ఇంకా చాలా డైలాగులున్నాయి కదా, అంత కావాలంటే పెళ్ల మాట వినాలి అనే డైలాగ్ చెప్పి ఉండాల్సింది. అంతేకాని రెచ్చగొట్టేలా నరుకుతాని డైలాగ్ చెప్పాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారు చాలామంది. ముఖ్యమంత్రితో రచ్చపెట్టుకోవడం అంతే సినిమాలు చూపించినంత ఈజీ కాదు. బన్నీ ఇప్పటికైనా కాస్త తగ్గితే బాగుంటుందని కామెంట్లు రాస్తున్నారు నెటిజన్లు. మరోవైపు అల్లు ఫ్యాన్స్ మాత్రం మా హీరో అంతే, ఎవ్వరిని లెక్క చేయడు, తగ్గేదేలే అన్నట్టుగా సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు, కొట్టిన డైలాగ్ మీద రేవంత్ ఒక్క క్షణం ఆలోచించినా సరే మరు నిమిషమే బన్నీ పరిస్థితి తలకిందులయ్యే ఛాన్స్ ఉందంటున్నారు చాలామంది. మరి ఏమవుతుందో చూడాలి.